నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈటెల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడు. ఆయన ఒక బీసీ నాయకుడు, చాలా సీనియర్ ఎమ్మెల్యే. అలాంటి ఈటెల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఇస్తున్నారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎంత క్యాడర్ ఉన్నా కూడా ఒక రాష్ట్రంలో పార్టీని నడిపే సరైన నాయకుడు లేడనేది అందరికీ తెలిసిన విషయమే. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లు కైవసం చేసుకుంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, అలాగే సోయం బాబురావు ఆదిలాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి. అయితే బండి సంజయ్ గతంలో ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తగా ఉన్నాడు, కార్పొరేటర్గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా 2 సార్లు నించున్నప్పటికీ ఆయన ఓడిపోయినాడు. దీనికి సంబంధించి బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కేంద్ర పెద్దలు ఆలోచించి బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత బండి సంజయ్ తన ప్రతాపం చూపించాడు. మొత్తం రాష్ట్ర పార్టీని ఒకేసారిగా తన మాటలతో, అంటే ఉర్రూతో లిగించే మాటలు, ముఖ్యంగా ఎంఐఎం పైన, టీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, లేస్తే వాళ్ళ పైన విరుచుకుపడడం. సో భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ నాయకులందరూ కూడా ఒక జోష్లో ఉండే బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ పుంజుకుందా అంటే ఖచ్చితంగా పుంజుకుంది. ఒకప్పుడు ఒక సీటుకు పరిమితమైనటువంటి బీజేపీ టీడీపీతో పొత్తులో కొన్ని సీట్లు అవి కూడా అర్బన్లో కైవసం చేసుకుంది. కానీ బండి సంజయ్ నాయకత్వంలో రూరల్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ అయింది. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లు, 18 చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చింది. సో అలాంటి భారతీయ జనతా పార్టీ రూరల్లో కూడా అంత స్ట్రాంగ్ అయింది అంటే కారణం బండి సంజయ్. సో బండి సంజయ్ని ఎన్నికల ముందు తీసేశారు. ఒకవేళ బండి సంజయ్ నాయకత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్తే కనుక ఖచ్చితంగా బీజేపీకి 25 నుంచి 30 సీట్లు ఖచ్చితంగా వచ్చేవి అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అది కూడా నిజమే. కానీ బండి సంజయ్ని తీసివేయడం, కిషన్ రెడ్డిని పెట్టడం, ఇదంతా కూడా బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి కారణం. అలాగే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా ఇదొక ముఖ్య కారణం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికలు జరిగిపోయాయి. వారం 10 రోజులైతే రిజల్ట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్ని చేస్తే ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ పార్టీ ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే మాట్లాడుకుంటున్నారంట. అలాగే బండి సంజయ్ కంటే కూడా ఈటెల రాజేందర్కి ప్రిఫరెన్స్ భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎక్కువగా ఇస్తున్నారు. దానికి ముఖ్య కారణం, ముఖ్య ఉదాహరణ ఒకటి చూసుకుంటే కనుక ఈటెల రాజేందర్కి బీజేపీ నాయకులకు ఎవ్వరికి ఇవ్వని ఛాన్స్ మొన్న ఎన్నికల్లో వచ్చింది. ఈటెల రాజేందర్ తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్లో పోటీ చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్లో కూడా ఈటెల రాజేందర్కి పోటీ చేయడానికి బీజేపీ హైకమాండ్ సపోర్ట్ చేసింది. సో ఈటెల రాజేందర్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే బండి సంజయ్ దిగిపోవడానికి ఈటెల కూడా ఒక పరోక్ష కారణంగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ బీజేపీ మళ్ళీ తెలంగాణలో పుంజుకోవాలంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ లాంటి నాయకుడికి పార్టీని అప్పచెప్పాలి. మల్కాజ్గిరిలో కూడా గెలిచేది ఆయనే అని చెప్పేసి ఈటెల రాజేందర్కి ఇస్తే పార్టీ మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఈటెల రాజేందర్ కూడా గతంలో హామీ ఇచ్చినారు, ఒకవేళ ఇక్కడ తెలంగాణలో పార్టీ గనక గెలిస్తే ఒక బీసీ ముఖ్యమంత్రి అన్నారు, ఖచ్చితంగా ఈటెల రాజేందరే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఈటెల రాజేందర్ ఒక స్టాండర్డ్ నాయకుడు. ఎన్నో సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, దాదాపు 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు, ఉద్యమకారుడు. చాలామంది ఉద్యమకారులకి ఆర్థికంగా సాయం చేశారు. వాళ్ళు కోర్టు కేసులలో ఉద్యమ నేపథ్యంలో జైలుకు వెళ్ళినప్పుడు వాళ్ళని విడిపించుకొని వచ్చినాడు. పైగా కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్లు, కిటుకులు అన్నీ కూడా ఈటెల రాజేందర్కి తెలుసు. ఖచ్చితంగా ఈటెల రాజేందర్కి ఇస్తే పోరాడుతాడు అనేది బీజేపీ పెద్దల మనసులో మాటట. సో ఈటెల రాజేందర్కి అయితే కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పదవి బాధ్యతలు, అధ్యక్ష పదవి అయితే ఖచ్చితంగా ఈటెల రాజేందర్ని వరించే అవకాశం అయితే లేకపోలేదు.